ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని నన్ను మనందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆయురారోగ్యములతో కాపాడి సంరక్షించునుగాక. మనమందరూ సురక్షితంగా ఉండాలనే కోరుకుంటూ ఉన్నా. మరి ముఖ్యంగా మీరు మీ కుటుంబం ఎప్పుడు కూడా క్షేమంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలనేటువంటిది ఇది నేను కోరుకుంటున్నా. ఇది నా ప్రార్థన. ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి కనుక మనం ధ్యానం చేస్తూ ఉంటే సాధారణంగా ప్రతి విషయం ఇశ్రాయేలీయుల విషయంలో చెప్పినటువంటి ప్రతి విషయాలు మన కొరకు ఒక మాదిరిగా దేవుడు అనుగ్రహించినటువంటిది. దేవుని మహాకృపను బట్టి మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మనం వెళుతున్నటువంటి యొక్క బ్యాచెస్ ఆల్మోస్ట్ 49, 50వ బ్యాచ్లు ఈ యొక్క అక్టోబర్ మాసంలో వెళ్ళబోతున్నటువంటి యొక్క బ్యాచెస్. మధ్యలో మరికొందరు కొరకైనటువంటి విషయంలో మనం సహాయపడి తీసుకొని వెళ్ళినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. కానీ మన ఆరాధన తరపున మనం లెక్కపెట్టి తీసుకొని వెళుతున్నటువంటిది అఫీషియల్గా లెక్క పెట్టుకోవడానికి ఏమనుకున్నామనంటే ఈ అక్టోబర్ మాసంలో 49వ బ్యాచ్ మరియు 50వ బ్యాచ్ అంటే గోల్డెన్ జూబిలీ సంబంధించినటువంటి ఒక బ్యాచ్ ఈ అక్టోబర్లో వెళుతోంది. ఇన్నిసార్లు ఇంత తక్కువ కాల వ్యవధిలో మనం ఇజ్రాయెల్ దేశానికి ఇంతమంది యాత్రికులైనటువంటి వారిని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు వారిలో ఎక్కువ శాతం నేను అనేక పర్యాయాలు నా మటుకు నాకైతే దాదాపు ఇది 39-40 అన్నట్టుగా నేను వెళ్ళడానికైనటువంటి ఒక కృప దేవుడు నాకు అనుగ్రహించినటువంటిది. అందుచేత ఈరోజు నేను ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారిలో నుండి లేక వారి యొక్క జీవితంలో నుండి కొన్ని విషయాల్ని నేను మీతో పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నా. యాక్చువల్లీ ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు చాలా గౌరవంగా, చాలా మర్యాదగా, చాలా ప్రేమపూర్వకంగా, ఎంతో ఘనంగా అన్నట్టుగా ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఎందుకనంటే అప్పటికి ఐగుప్తు దేశపు నాయకుడిగా, అధికారిగా ఉండినటువంటి యోసేపును బట్టి యోసేపు యొక్క బ్రదర్స్ అండ్ యోసేపు యొక్క నాన్నగారు, యోసేపు యొక్క కుటుంబీకులైనటువంటి వాళ్ళందరూ దాదాపు ఒక 70 మంది అన్నట్లుగా వాళ్ళు కనాను అనేటువంటి ఒక దేశంలో నుండి వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. రాజు తర్వాత రాజు అంతటి యోసేపు గారు కనుక మంచి రెడ్ కార్పెట్ వెల్కమ్ అన్నట్లుగా మంచి ఎర్రని తివాచి పరిచి వారిని ఆహ్వానించినట్లుగా రాజులు ఉండినటువంటి ఒక ప్రదేశంలో వారు నివాసం ఉండడానికి, అతి మంచి స్థలంలో వారు నివాసం ఉండడానికి అన్నట్టుగా వారు ఆహ్వానించబడ్డారు. బై ది వే నేను ఇన్నిసార్లు వెళ్ళాను కనుక ఒక మాట చెప్తాను, ఆలకించండి. ఐగుప్తు దేశాన్ని గురించి ఉన్న చరిత్ర ఏమని ఉంటుంది అని అంటే ఐగుప్తు దేశంలో దాదాపుగా 95% ఎడారి ప్రదేశమే. ఐగుప్తు దేశం అంతా మనం చూస్తే 95% ఎడారి ప్రదేశం. ఓన్లీ ఒక 5%, 5% మాత్రమే అది పచ్చిక కలిగినటువంటి ఒక ప్రదేశం. అది కూడా ఏంటంటే నైలు నది దగ్గర ఉండినటువంటి ఒక ప్రదేశం, అది పచ్చిక కలిగినటువంటి ఒక ప్రదేశంగా ఉండినటువంటి. కానీ ఇప్పుడు ఎక్కువ శాతం జరుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే 95% జనాభా, ఐగుప్తు దేశం యొక్క 95% యొక్క జనాభా ఈ 5% పచ్చిక కలిగినటువంటి ఒక డెల్టా ప్రదేశంలో నివసిస్తూ ఉంటారు. 5% జనాభా 95% ఎడారిగా ఉండినటువంటి అక్కడ నివసిస్తూ ఉన్నారు. కానీ ఈ ఇశ్రాయేలీలైనటువంటి వారు వచ్చినప్పుడు పచ్చిక కలిగినటువంటి ఒక చోటనే మంచి ప్రదేశంలో, చక్కనైనటువంటి ప్రదేశంలో వారు చక్కగా, సౌఖ్యముగా, సౌఖ్యముగా వాళ్ళు చక్కని స్థితిగతులను కలిగినటువంటి వారుగా జీవించడానికి అన్నట్టు అక్కడికి వెళ్ళి ఉన్నారు. కానీ ఆ తర్వాత ఒక 400 సంవత్సరాలు అయ్యేసరికి అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే యోసేపును ఎరుగని వేరొక రాజు, ఫరో రాజు అయినందు చేత ఆయన ఈ ప్రజల గురించి ఆలోచన చేసి వామ్మో వీళ్ళు వచ్చినప్పుడు చరిత్ర ప్రకారంగా 70 మంది వచ్చారు, ఇప్పుడు ఇన్ని లక్షలకు మందిగా పైగా అయిపోయారు వీళ్ళు, రేపు పొద్దున్న వీళ్ళు మన దేశాన్ని కబ్జా చేస్తే ఇప్పుడు వాళ్ళదే ఈ దేశం అని చెప్పేసి వాళ్ళు పరిపాలన చేస్తే వీళ్ళని అనచాలి అనుకొని మొట్టమొదట మగపిల్లలందరినీ చంపించేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఉన్న వాళ్ళందరినీ వెట్టి చాకరీ చేయించడం మొదలుపెట్టారు. బై ది వే ఇక్కడ కూడా ఒక మాట చెప్తా, నేను పిరమిడ్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళినప్పుడు ప్రపంచ 7 వింతలలో ఒక వింతగా పరిగణించబడినటువంటి ఒక పిరమిడ్స్ అనేటువంటి వాటి విషయంలో వారు అక్కడ చరిత్ర చెప్తున్నటువంటి ఒక మాటలు ఏంటంటే దాదాపు 4000 సంవత్సరాల క్రితం ఉండినటువంటి
మోషే గారి యొక్క కాలం అనేటువంటిది దానికంటే తక్కువలోనే, బహుశా మహా అయితే 3500 అలాంటి కాలం. సో పిరమిడ్స్ అనేటువంటివి ఇశ్రాయేలీలు కట్టినటువంటివి కావు. అది వాళ్ళు అక్కడ చెప్తున్నటువంటి మాట. ఇశ్రాయేలీలు బానిసలుగా ఉండి కట్టినటువంటిది కాదు. పిరమిడ్స్ ఎట్లా కట్టారు అని అంటే, రాజుగారి మీద ప్రజలకు ఉన్నటువంటి ఒక అభిమానాన్ని బట్టి, గౌరవాన్ని బట్టి, రాజుగారిని అనగా ఫరో అనేటువంటి ఒక రాజుని వాళ్ళ ఒక దేవుడిగా పరిగణిస్తూ ఉన్నారు కనుక, ఆ దేవుని కొరకు మేము ప్రయాసపడి పనిచేస్తామని అనుకొని వాళ్ళు ఇష్టపడి, జీతం కొరకు కూడా కాకుండా వాళ్ళు ఇష్టపడి ఐగుప్తీయులైనటువంటి వాళ్ళు తమ యొక్క రాజు కొరకైనటువంటి ఒక సమాధిని ఒక పెద్ద పిరమిడ్గా కట్టడానికి కొన్ని సంవత్సరాలు తీసుకొని కొన్ని లక్షల మంది ప్రజలు ఆ యొక్క పిరమిడ్స్ కట్టారు. సో అది బానిసత్వముతో కట్టబడినటువంటివి కావు పిరమిడ్స్ అనేటువంటివి. బట్ వీళ్ళకి ఒక భయంకరమైన బానిసత్వం, వీళ్ళకి ముడి సరుకు ఇవ్వకుండా వాళ్ళు ఇటుకలు చేయాలని చెప్పేసి అని పెట్టి వాళ్ళు నానా రకాలైనటువంటి వెట్టి చాకరీ పనులు చేయడానికి అనేటువంటి రీతిగా భయంకరంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఒకటండి, సరిగ్గా సమయంలో వాళ్ళు యెహోవా దేవునికి వాళ్ళు మొర్రపెట్టి ఉన్నారు. తమ పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవునికి వాళ్ళు మొర్రపెట్టి ఉన్నారు అని వ్రాయబడి ఉంది. ఈరోజు నా మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, బహుశా మీరు ఇశ్రాయేలీలకు వెళ్ళి దేవుని బిడ్డలుగా చాలా కాలంగా మీరు దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ వచ్చినారు, దేవాలయానికి వెళుతూ వచ్చినారు, ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని ఉండి ఉన్నారు, ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. సంభవం మనకు తెలియకుండానే ఏదో ఒక వెట్టి చాకిరీలోనికి వెళ్ళినట్లుగా నలిగిపోతున్న స్థితిలో మనం ఉండి ఉన్నామేమో కాదు. ఈ రోజున బహుశా మీరు కృంగిపోయిన స్థితిలో మీరు ఉండి ఉన్నారేమో. ఈరోజున మీ యొక్క జీవితంలో ఒకవేళ ఎలాంటి పరిస్థితులను ఒకవేళ మీరు ఎదుర్కొంటూ ఉండి ఉన్నారు. బట్ ఇశ్రాయేలులు చేసినటువంటి ఒక కార్యం మనం ఈరోజు నేర్చుకోగలిగితే మనం కూడా చేయవలసిన విషయం ఏంటంటే దేవునికి మొర్ర పెట్టాలి. అయితే ఈరోజు నేను క్రైస్తవ బిడ్డలైనటువంటి వారికి లేక ఇప్పుడున్నటువంటి ఒక క్రొత్త నిబంధన కాలానికి నేను నేర్పించేటువంటి ఒక విధానం ఏమిటంటే, దేవుడా మమ్మల్ని రక్షించు, దేవుడా మమ్మల్ని కనికరించు అని మనం ఏడుస్తూ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలమై ఉండి ఉన్నాం. దేవుడు మనలను ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ఇక ముందు కూడా ప్రేమిస్తూనే మిమ్మల్ని ఈరోజు మీ గురించి నేను మాట్లాడుతున్నా. బహుశా ఈరోజు నేను వయసులో పెద్దవాళ్ళైనటువంటి ఒక కుటుంబం మీరు అనుకున్నారు, అయ్యా ఈ వయసులో కూడా మేము ఈ వెట్టి చాకరీ మేము తట్టుకోలేకపోతున్నాం, ఈ వయసులో కూడా మాకు ఈ పనులు మేము భరించలేకపోతున్నాం, ఎవరూ సహాయం చేసినటువంటి వారు లేరు, ఎవరు మాకు తోడ్పాటుగా ఉన్నటువంటి వారు లేరు, ఎవరు మమ్మల్ని బలపరిచినటువంటి వారు లేరు, చాలా నలిగిపోతున్నాం, చాలా కష్టంలో ఉండి ఉన్నాం అని చెప్పి ఒకవేళ మీరు కలవరపడుతూ ఉండి ఉన్నారేమో, మీరు కన్నీటితో ఉండి ఉన్నారేమో, డోంట్ వరీ. ఈరోజు మీ కొరకే ఈ వర్తమానం తీసుకొని నేను మీ ముందుకు వచ్చినాను. ఆ వర్తమానం ఏంటంటే, మన దేవుడు మన మొర్రను ఆలకించేటువంటి ఒక దేవుడు, మన దేవుడు మన పరిస్థితులను ఎరిగినటువంటి ఒక దేవుడు. నిర్గమాకాండం 2వ అధ్యాయం చివరి వచనాలలో ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్ర, వారు పెట్టిన మూలుగు, వారు పెడుతున్నటువంటి ఒక నిట్టూర్పులు, ఇవి దేవుడు ఆలకించినాడని వ్రాయబడి ఉంది. ప్లస్ అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, దేవుడు పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొని ఈరోజున మనకు కూడా దేవుడు నిబంధన చేశాడండి. మనకు కూడా ఒక మంచి వాగ్దానం చేసి ఉన్నాడండి. మనల్ని మన యొక్క కష్టాల్లో కన్నీటిలోనే విడిచిపెట్టేసే దేవుడు కాడు. ఆ దేవుడు మన విషయంలో కూడా ఆయన ఒక నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి ఒక నిబంధన జ్ఞాపకము చేసుకొని ఆ దేవుడు మన కొరకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నిశ్చయముగా నేను మిమ్మల్ని విడిపిస్తాను, ఆ పరిస్థితిలోంచి నేను మిమ్మల్ని విమోచిస్తాను అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మీ గురించి నేను చెప్తున్నా ఫ్రెండ్స్, నా ప్రియమైన స్నేహితులారా, ఒకవేళ నాకంటే వయసులో చాలా పెద్దవాళ్ళ గుండి కూడా మీరు ఒకవేళ ఈ నా మాటలు మీరు వింటూ ఉన్నారు, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వయసు వచ్చినటువంటి వారు కూడా ఈ నా మాటలు వింటుంటే మిమ్మల్ని గౌరవంగా ఒక తండ్రి సమానులుగా, ఒక తల్లి సమానులుగా పెట్టి నేను మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నానమ్మా. కలవరపడకండి, కన్నీటితో ఉండకండి. ఈ వయసులో మీరు కన్నీరు పెట్టడం అది భావ్యం కాదు. ఈ వయసులో మీరు అలాగ నిట్టూర్పులతో ఉండడం అది కూడా సరైన విషయం కాదు. ఒకవేళ ఇంట్లో వాళ్ళ వల్లనే కలిగిందో, లేకపోతే బయట వాళ్ళ వల్లనే కలిగిందో, లేక పరిస్థితుల ప్రభావం వల్లనే కలిగిందో, ఒకవేళ మీరు ఏ విధం చేత కష్టంలో ఉండి ఉన్నారు, ఆ బంధకంలో ఉన్నట్టుగా ఉండి ఉన్నారు, ఆ ఏడుపులో ఉండి ఉన్నారు, నిట్టూర్పులతో ఉండి ఉన్నారు, బాధాకరమైన స్థితిలో ఉండి ఉన్నారు, మూలుగుతున్నట్టుగా ఉండి ఉన్నారు, ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుడు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన మీ నిమిత్తము చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొని
ఆయన మన కొరకు దిగివచ్చినాడు. నిర్గమకాండం 3వ అధ్యాయము 7-8 వచనాల దగ్గర రాయబడుతున్నటువంటి ఒక మాటలలో దేవుడని యెహోవా సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఎంత చక్కని మాట అంటాడు చూడండి, చూచితిని అని అంటున్నాడు. అమ్మా సిస్టర్ గారు, మీ గురించే నేను మాట్లాడుతున్నా. బహుశా మిమ్మల్ని ఎవరు చూడలేదు అనుకుంటున్నారు కాదు. ఈరోజు నేను ఎలా చూస్తానంటే, అయ్యా మీరైనా చూస్తున్నారు కదా అని మీరు అనుకుంటున్నారు. కానీ నేను ఎక్కడ చూస్తున్నాను? నేను ఇక్కడ కెమెరాగా చూస్తూ మీతో మాట్లాడుతున్నాను. అది చేత మీకు ఎట్లా అనిపిస్తుందంటే నేను మిమ్మల్ని చూస్తున్నానని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నిజానికి చెప్పాలంటే నేను చూస్తున్నటువంటిది కాదు. నేను మీ వైపు చూస్తున్నట్టుగా ఇలా మాట్లాడుతున్నాను కనుక మీ వైపు చూస్తున్నట్టుగా నేను కనబడుతూ ఉన్నాను. కానీ ఈరోజు నేను ఒక మాట చెప్తానండి, నన్ను సృజించిన దేవుడు, నన్ను విమోచించిన దేవుడు ఈరోజు మీ కొరకు వాగ్దానం చేస్తూ ఆ దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. మీ కష్టం ఏంటో అది ఆయనకి తెలుసమ్మా. మీరు ఎలాంటి బాధలో ఉన్నారో అది ఆయనకి తెలుసు. మీరు ఎలాంటి కన్నీటితో ఉండి ఉన్నారో అది ఆయనకి తెలుసు. ఆయన మిమ్మల్ని చూచుచున్న దేవుడు. ఏమండి, నేను చూస్తున్నట్టుగా అనుకున్నాను కదా మీరు, కానీ నేను చూడలేదని వాస్తవాన్ని చెప్పాను కదా. అలాగే ఒక్కొక్కసారి మనం కూడా ఏమనుకుంటామంటే, నన్ను చూచిన వాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా నన్ను చూసినా, మా బిడ్డలు చూసినా, మా కుటుంబీకులు చూసినా, మా బంధువులు చూసినా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను కనుక నా నవ్వునే చూస్తారు తప్ప ఈ నవ్వు వెనకాలన్న వేదన ఏంటో, ఆ కష్టం ఏంటో, ఆ మూలుగేంటో, ఆ నిట్టూర్పులు ఏంటో అవి వాళ్ళకి తెలియట్లేదండి. నేను ఎవరిని చూసినా నేను మంచిగా పలకరిస్తుంటాను, అందుకనే నన్ను చూసినప్పుడు నేను బాగానే ఉన్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారని మీలో మీరు నలిగిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు నా దేవుడు చూస్తే మనల్ని బాహ్య రూపంగా చూచే దేవుడు కాడు. బాహ్యంగా నువ్వు నవ్వుతున్నంత మాత్రాన్ని నవ్వుతున్నావు కదా నీకు లోటేంటి అని అనుకునే దేవుడు కాడు. నా దేవుడు చూస్తే అంతరంగంలోనికి చూస్తాడు, గుండె లోతుల్లోనికి చూస్తాడు, మన హృదయంలోనికి చూస్తాడు, మన లోపల ఎలాంటి కష్టాన్ని మనం కలిగి ఉన్నామో చూస్తున్నాడు. ఎస్ అండి, మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీ విషయాన్ని చూచాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు. చూచిన దేవుడు ఏమన్నాడంటే, వారు పెట్టిన మొర్ర నేను వింటిని అని అంటున్నాడు. వినేశాడు ఆయన ఆల్రెడీ. నిజాన్ని చెప్పాలంటే మీరు ఇంకా ప్రార్థన కూడా చేయలే, నేను మీ కొరకు ఇంకా ప్రార్థన చేయలే. ఇంకా కొంతసేపు అయిన తర్వాతే కదా నేను మీ కొరకు ప్రార్థన చేసేది. కానీ నేను అంటున్న మాట ఏంటంటే, నేను ప్రకటిస్తున్న దేవుడు ఆయన మనం పెట్టని మొర్ర కూడా ఆయన ఆలకించేటువంటి ఒక దేవుడు. నేను ఇజ్రాయెల్ దేశానికి తీసుకొని వెళ్ళినప్పుడు ఎన్కారేం అనేటువంటి ఒక ఊరికి నేను తీసుకొని వెళ్తా. ఆ యొక్క స్థలము బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పుట్టినటువంటి ఒక స్థలం. అక్కడికి వెళ్ళేటప్పుడు బస్సులో ఉంటుండగానే బిడ్డలైనటువంటి వారికి, నాతో వచ్చినటువంటి వారికి బైబిల్ ప్రకారంగా నేను ఇలా వివరిస్తూ ఉంటా. ఈ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క తండ్రి జకరియా అనేటువంటి ఆయన తన యొక్క వృద్ధాప్యంలో దేవాలయంలో ధూపం వేయడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక దేవదూత కనబడి ఈ జకరియాతో మాట్లాడుతూ, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీ భార్య నీ కొరకు ఒక కుమారుని కంటుంది అని చెప్పారు. నేను అప్పుడు బైబిల్లో నేను చదివితే ఇక్కడ జకరియా పిల్లల కొరకు ప్రార్థన చేసినట్లుగా నాకు కనబడలే. అంటే జకరియా ప్రార్థన చేసి ఉండి ఉండకపోవచ్చు. రెండోది, జకరియా ఎలిజబెతులను గురించి ఆ లూకా సువార్తలో 1వ అధ్యాయంలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాటలలో చూస్తే వారు నీతిమంతులుగా ఉండి ఉన్నారు, కానీ ఆమె గుడ్రాలై ఉన్నది అనేటువంటి మాట క్లియర్గా బైబిల్లో వ్రాయబడింది. అంటే ఇక గుడ్రాలు అంటే పిల్లలు పుట్టనటువంటి స్థితి కనుక ఇక పిల్లల గురించి వాళ్ళ ఆలోచన లేదు, వారికి ఆ ప్రస్తావన లేదు. సో వాళ్ళకి ప్రార్థనే చూసి ఉండరు. కానీ మరి ఇప్పుడు దేవదూత వచ్చి, ఓ జకరియా నీ ప్రార్థన వినబడిందని అంటే, నేను మా వాళ్ళని, నాతో వచ్చే బృందాన్ని ప్రశ్న వేస్తా, బాబు మరి ఇప్పుడు దేవుని దూత అబద్ధం ఆడినట్లా, లేకపోతే బైబిల్లో వ్రాయబడకపోయినా ఈయన ప్రార్థన చేసాడని కూడా మనం చెప్దామా? ఈయన ప్రార్థన చేసినట్టు నాకు ఎక్కడ లేదు. దేవదూత మాట్లాడుతూ నీ ప్రార్థన వినబడింది అని చెప్పేసాను అన్నాడు. అంటే ఏంటిదని అర్థం అనేటువంటి రీతిగా అడిగినప్పుడు అందరూ ఏదేదో మామూలుగా చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఇచ్చేటువంటి నా వెర్షన్, నేను తర్జుమాగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, మన దేవుడు మనము చేయని ప్రార్థన కూడా వినేటువంటి యొక్క దేవుడు. మనం ఇంకా మొర్ర పెట్టక ముందే, మనం ఇంకా వేడుకొనక మునిపే మన యొక్క ప్రార్థన, మన యొక్క మూలుగు, మన నిట్టూర్పు ఇంకా బయటికి రాకమునిపే ఆయన మీ ప్రార్థన ఆలకించినాడు. బా, ఎంత ధైర్యం తెచ్చుకోవాలండి. హ్యాపీగా ఉండండి, మీరేను నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి. మీ ప్రార్థన విన్నాడమ్మా దేవుడు. ఏం ప్రార్థన? మీరు చేసిన ప్రార్థన కాదు, మీరు చెయ్యని ప్రార్థన కూడా విన్నాడు ఆయన.
మీరు ఇంకా మీ వేదనలోనే ఉన్నారు, మీ నిట్టూర్పుల్లో ఉన్నారు, మీ మూలుగులతో ఉన్నారు. దేవా కనికరించడానని కూడా అనలే, బాబోయ్ అమ్మోయ్ ఎంత కష్టం అండోయ్ అని చెప్పేసి ఇలా మూలుగుతూ ఉన్నారు మీరు. అంతే తప్ప దేవుడా నా కష్టం చూడు దేవుడా, దేవుడా నా బాధను చూడు దేవుడా అని కూడా మీరు అనలే. అసలు అనకపోయినా దేవుడు మిమ్మల్ని చూచాడు, ఆ దేవుడు మీ మొర్ర విని ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు అంటాడు, వారి కష్టములు వారి బాధలు నాకు తెలిసే అన్నవి. హాయ్ ఫ్రెండ్స్, మొన్న మధ్యలో ఒక సిస్టర్ గారు నాకు ఒక ఉత్తరం రాస్తూ అన్నారు కదా, అయ్యా మా కుమార్తె ఒక అమ్మాయి ఇలాగన తను అసలు భోజనం చేయట్లేదు, గొంతుకులో ఏదో అడ్డుపడినట్లుగా తను ఏది మింగలేకపోతుంది, అన్ని ఆసుపత్రులకి తీసుకొని వెళ్ళామండి, కానీ ఎక్కడ చూసినా ఎవరు ఏమన్నారంటే ఏమీ లోపం లేదమ్మా, అంతా బాగానే ఉంది, గొంతు నాళాలు బాగానే ఉన్నాయి, గొంతు వాహిక బాగానే ఉంది, అంతా బాగానే ఉందన్నారు. ఈ పిల్లేమో మింగలేకపోతుంది. అప్పుడు మీకు ఉత్తరం రాసి తెలియజేయాలని ఆశపడి ఈ ఉత్తరం రాస్తున్నాను అని చెప్పేసి అని తన అడ్రస్ ఇచ్చిమని రాసింది. నేను వెంటనే దానికి ఉత్తరం రాసి నేను పెట్టి నేను బయలుదేరి నేను క్యాంప్కి వెళ్ళడానికి అన్నట్టుగా నేను సిద్ధపడి ఉన్నా. ఈరోజు నేను చెప్తా, ఏమో ఒకవేళ ఎవరితో మీరు ఏ కష్టాన్ని గురించి మీరు చెప్పుకోవడానికి అని అనుకుంటున్నారో, ఎవరితో ఏ కష్టాన్ని ఒకవేళ చెప్పుకోలేకుండా ఉండి ఉన్నారో, మీ బాధ ఏంటో అది ఆయనకు తెలుసు. స్కానింగ్లకు దొరకదండి. మనం ఎన్ని స్కానింగ్లు చేయించినా, ఎన్ని టెస్టులు చేయించినా చివరిగా డాక్టర్స్ అంటారు ఏమీ లేదమ్మా అంటారు. కానీ దేవుని కన్నులకు తెలుసు, దేవునికి తెలుసు మీరు ఎలాంటి కష్టములు ఉన్నారో, మీరు ఎలాంటి బాధలు ఉన్నారో ఎరిగినటువంటి ఒక దేవాతి దేవుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, నేను మిమ్మల్ని విడిపించడానికి ఈ ఐగుప్తు బానిసత్వంలో నుండి, దాసత్వంలో నుండి, ఈ వెట్టి చాకరీ జరుగుతున్నటువంటి ఒక పనులలో నుండి, మీకున్న ఈ కష్టములో నుండి, మీకున్న ఈ బాధలో నుండి నేను మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశానికి, అంటే ఆఫ్కోర్స్ ఇప్పుడు ఒకవేళ నేను తీసుకొని వెళుతున్నా, ఈరోజు ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకొని వెళ్తే సస్యశ్యామలంగా బాగానే ఉంది, నేను కాదన్నా. ఎందుకంటే అగ్రికల్చరల్గా చాలా డెవలప్ చేసుకుంటున్నారు వారు. అలాగే ఇరిగేషన్ వాటర్ డిపార్ట్మెంట్లో చాలా అద్భుతమైన కార్యాలు, సముద్రపు నీళ్ళనే మంచినీళ్ళుగా మార్చేస్తున్నారు వాళ్ళు. ఇంకేం చెప్తాం చూడండి, ఇశ్రాయేలీలకు ఉన్న జ్ఞానం సముద్రపు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చేసుకుంటున్నారు వాళ్ళు. అందుకని వాళ్ళకి లోటు అనేది లేదు, వర్షం ఉండదు అక్కడ గలిలయ సముద్రంలో ఉన్న నీళ్లు, సముద్రం అంటే మళ్ళీ సముద్రం ఉప్పు సముద్రం కాదండి, అది గలిలయ సముద్రం అని పేరు వచ్చింది, కానీ సరస్సు, అందులో ఉన్న మంచినీళ్ళు వాటిని సప్లై చేసుకొని దిగువన సౌత్లో కూడినటువంటి ఒక నెగేవ్ అనేటువంటి ఒక డిజర్ట్ అంటారు దాన్ని, ఎడారి ప్రదేశం, అక్కడ చెట్లను వాళ్ళు అద్భుతమైన రీతిగా పెంచేస్తున్నారండి. సో ఈరోజు నేను వాళ్ళకి నిజంగానే అది పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశం అండి దేశం. కానీ అట్ ది సేమ్ టైం నేను చూస్తుంటేనండి తుపాకీలతో కూడినటువంటి ఒక దేశం, ఎప్పుడు ఏం తెలియనటువంటి ఒక ప్రదేశం, ఎప్పుడు ఏ మతానికి ఎటువంటి గొడవలు వస్తాయో కూడా అర్థము కానటువంటి ఒక ప్రదేశం. అక్కడికి వెళుతూ ఉన్నామండి. ఎప్పుడు చూసినా శుక్రవారం శనివారం వచ్చిందంటే ఓల్డ్ సిటీలో ఎలాంటి గొడవలు జరుగుతాయో మేము ఎదురు చూడలేము, అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో మేము ఊహించలేము అక్కడ, అలాంటి పరిస్థితులు కలిగినటువంటిది. కానీ నా దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నటువంటి ఒక మాట ఏమన్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే రీతిగా ఉండే సమృద్ధి అయిన స్థలంలోనికి ఆ దేవుడు మనలను తీసుకొని వెళ్ళడానికి అన్నట్లుగా ఇదే ఆయన ఇష్టపడుతున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో మనకు కన్నీరే ఉంటుంది, ఈ లోకంలో మనకి కష్టాలే ఉంటూ ఉన్నాయి, ఈ లోకంలో మనకి బాధలు, బానిసత్వం అనేటువంటిది, దాసత్వం అనేటువంటిది, ఇది మన యొక్క జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ఒక పరిస్థితులు. బ్రతుకున్నంత వరకు ఇంతేనండి బాబాయంగాను. మనం ఈ భూమి మీద బ్రతికినంత వరకు మన యొక్క జీవితంలో ఏదో ఒక కష్టం. నేను చూస్తున్నాను కదా, చాలామంది యొక్క జీవితాన్ని నేను చూస్తున్నా, పుట్టినప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళడానికి అప్పుడు కష్టపడుతూ ఉంటాం, ఆ తర్వాత యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత కాలేజీలో లైఫ్ కెరియర్ అనేటువంటిది మనం సెటిల్ చేసుకోవడానికి అప్పుడు కష్టపడుతూ ఉంటాం. ఈలోగా పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలమే సుఖంగా భార్యతోటి లేక భర్తతోటి అనేటువంటిది ఏదో అనుకుంటాం. ఆ తర్వాత ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లల గురించినటువంటి ఒక కష్టం అనుభవిస్తూ ఉంటాం. ఈలోగా వాళ్ళు ఎదిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి కూడా కష్టపడుతూ ఉంటాం. వాళ్ళు ఎదిగి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత వాళ్ళకి పుట్టిన పిల్లల్ని చూసుకోవడానికి రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ మనం కష్టపడుతూ ఉంటాం. బహుశా ఈరోజు నేను నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు అయినటువంటి వారు మీరు అనుకుంటారు, అయ్యా నా బతుకు అలాగే ఉందండి బాబు, ఈరోజు రిటైర్డ్ అయ్యానన్న మాటే కానీ ఎంత కష్టం ఎదుర్కొంటానండి బాబు. పిల్లలను చూసుకుంటూ మనవరాలను చూసుకుంటూ వీళ్ళు కుదురుండరు. మా పిల్లల్ని అయ్యి నా మాటగా లోబడుతుంటే వాళ్ళు, కానీ ఇప్పుడు వీళ్ళు మాట వినే రకం కాదు. ఇటు వెళ్తే అటు వెళ్తారు, అటు వెళ్తే ఇటు వస్తారు, ఏమనంటే మళ్ళీ నాన్న వచ్చి చెప్తారని చెప్పి మళ్ళీ వీళ్ళే నా మీద సాడీలు చెప్తున్నారు. అయ్యగారు నిజంగా ఎంత బాధ అనుభవిస్తున్నారు.
అనిపిస్తుంది, మీరు ఎలా మాట్లాడుతుంటే నేను నవ్వుతున్నాను కానీ నా గుండె లోతులంతా ఎంతో వేదన ఉందని మీరు అనుకుంటున్నారు కదా. డోంట్ వర్రీ అండి, దేవుడు తప్పకుండా మీ కొరకు మంచి రోజులు దేవుడు అనుకరిస్తున్నాడు. ఒకటి, ఈ భూమి మీద ఉంటుండగానే మన పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక అనుభవాన్ని మనం అనుభవించడానికి లేదు. రెండవది ఏంటంటే, ఈ లోకాన్ని మనం విడిచిపెట్టినప్పుడు ఆ దేవుడు మన కొరకు సిద్ధపరచబడిన ఆ పరలోక రాజ్యం. ప్రభు అంటున్నాడు, మీ హృదయంలను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలం సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి నా యొద్ద నుండుటకు నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎంత చక్కని వాగ్దానం అండి. ఏమండి, రేపు పొద్దున్న ఈ దేహాన్ని మనం ఏదో ఒక రోజు విడిచిపెడతాం, తప్పదు. ఏమండి, ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎంతకాలానికైనా ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏమంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే చోటికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అందుకని నేను ఇజ్రాయెల్ బ్యాచులుగా నేను తీసుకుని వెళ్ళేటప్పుడు మేము ఎక్కువ శాతం మేము పాడుకునే పాట ఏంటంటే, ఆనంద యాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. యేసుతో, అఫ్కోర్స్ నేను ఇక్కడ మామూలుగా మాట్లాడేటప్పుడు నాతో మీరు, మీతో నేను, మనమందరం కలిసి యేసు నడిచిన ప్రదేశాలకు వెళ్దాం రండి అని చెప్పడం సహజం. కానీ అక్కడికి వెళ్ళాక నేను వారికి నేర్పించే మాట ఏమంటానంటే, యేసుతో నడిచేటువంటి ఒక భాగ్యం, యేసుతో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆయన సిద్ధపరచబడినటువంటి ఒక అద్భుతమైన ప్రదేశానికి, అక్కడ కన్నీరు లేదు, అక్కడ దుఃఖము లేదు, అక్కడ వేదన లేదు, చివరికి అక్కడ మరణం లేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3-4 వచనాల దగ్గర ఆ ప్రభు చెప్తున్నటువంటి ఒక మాటల్లో ఆ మాటలు కనబడుతూ ఉంటాయి. కన్నీరు లేని చోటికి, దుఃఖము లేనటువంటి ఒక స్థలానికి, వేదన లేనటువంటి ఒక చోటికి, ఆ పరలోక రాజ్యానికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆ దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగని చచ్చిపోవాలని నేను అనట్లేదు సుమండి. మొన్న మధ్యలో ఒక అమ్మాయి ఎవరో నాకు వాట్సాప్ చేస్తూ, యేసయ్య నేను చచ్చిపోవడం నీకు ఇష్టం కాదు కదా, నేను బ్రతకడానికి నా కొరకు ప్రార్థించేయండి, ప్లీజ్ 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 ప్రే ఫర్ మీ సో దట్ ఐ కెన్ లివ్ అని చెప్పేసి మళ్ళీ చివరిలో నాకు మెసేజ్ లాగా అన్నట్టుగా అందులో కలిపింది అన్నమాట. ఓ ప్రక్కన ప్రార్థన చేసినట్టుగా. నేను కోప్పడుతూ నేను రాస్తాను, ఇలా చచ్చిపోవాలనుకున్నటువంటి వాళ్ళని తిడతా పట్టుకొని. ఒకవేళ ఏదైనా కష్టం వచ్చినంత మాత్రాన్ని ఇంకెందుకు వచ్చిందిలే దేవుడా నా జీవితం తీసుకో అనేటువంటి రీతిగా అనొద్దు. ఈరోజు నేను చెప్తున్నాను వినండి, దేవుడు మిమ్మల్ని నన్ను ఈ భూమి మీద ఒక ఉద్దేశంతో ఉంచి ఉన్నాడు, మనం ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ ఆ దేవుడు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని విడిపిస్తారండి, పాలు తేనెలు ప్రవహించే చోటుకి తీసుకొని వెళ్తాను రండి. ఈరోజు మనకు వాగ్దానం చేసిన మాట ఏంటంటే, మనకున్నటువంటి ఒక పాపభూయిష్ఠితమైనటువంటి ఒక లోకంలో, పాపం అనేటువంటి ఒక ఐగుప్తు అనేటువంటి ఒక దేశంలో, ఇట్టి పాపము నుంచి మనల్ని విడిపించి, పాప బంధకాల నుంచి మనల్ని విడిపించి, చెడు వ్యసనముల నుంచి మనల్ని విడిపించి, పాలు తేనెలు ప్రవహించేటువంటి అత్యానందభరితమైనటువంటి ఒక దేశానికి నడిపించడానికి, ఆయన మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినారు. మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. ఆయన తన యొక్క రక్తము చేత మనకు విమోచన ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే, బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. యేసు సిలువలో మన కొరకు చేసిన బలియాగం నందు విశ్వాసం ఉంచండి. ఆ యేసుక్రీస్తు ప్రభులో ధైర్యం తెచ్చుకునండి. మీ కన్నీరు తొడబడుతుంది, మీకు కావలసిన ఆనందం, సంతోషం ఆ దేవుడే మీకు అనుగ్రహిస్తున్నాడు. తలలు వంచండి, కంట్లు మూసుకునండి. చిన్ని ప్రార్థన మీ కొరకు నేను చేస్తున్నా. పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నిజమేనైనా ఈ లోకంలో మాకు కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి, వేదన ఉంది, దుఃఖం ఉంది. ఈ నా మాటలు వింటున్న ఈ కుటుంబం, ప్రత్యేకంగా ఈ బ్రదర్నైనా, ఇదిగో ఈ సిస్టర్ గారు, నాన్న ఎంత దుఃఖంలో ఉన్నారో అది నీకు తెలుసు, ఎంత కన్నీడుతున్నారో నీకు తెలుసు, ఎంత వేదనలో ఉన్నారో నీకు తెలుసు. ఇది నాన్నైనా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. దయచేసి నీ కృపచేత ఆనాడు ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని ఐగుప్తు దాసత్వంలో నుంచి విడిపించిన రీతిగానే వారికైతే ఒక గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచన ఇచ్చారు, కానీ మా కొరకైతే ఈనాడు ఉన్నటువంటి మా జీవితాలకైతే నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తముతో మీరు మమ్మల్ని విమోచించినందుకు నీకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు, మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. నీ యందు మేము విశ్వాసముతో మేము ప్రార్థిస్తూ మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. యేసు ప్రభు చేసిన బలియాగం, యేసు ప్రభు సిలువలో చేసినటువంటి ఒక యాగము, సిలువలో కార్చినటువంటి ఒక రక్తముతో మేము విమోచింపబడితిమి. మీరు మా కష్టాలని చూచారు నాయన, మీరు మా యొక్క మొర్ర విన్నారు నాయన, మీరు మా పరిస్థితులన్నీ తెలుసుకున్న దేవుడవు నాయన, మమ్మల్ని విడిపించడానికి దిగువచ్చినానని ఆనాడు ఇశ్రాయేలీయులతో చెప్పినట్లుగా ఈరోజు మా కొరకు 2000 సంవత్సరాల క్రితమే మీరు దిగువచ్చినారు. మా కొరకు సిలువలో మీ ప్రాణాన్ని పెట్టి ఉన్నారు, మీ రక్తముతో మాకు విమోచన ఇచ్చేశారు. ఇప్పుడు మేము నీ
యందు విశ్వాసం ఉంచుతున్నాం, మీరు చేసిన కార్యం నందు విశ్వాసం ఉంచున్నాం. మేము కూడా ఈ కన్నీటి పరిస్థితుల నుంచి, వేదన దుఃఖకరమైన పరిస్థితుల నుంచి విడుదల పొంది ఉన్నాము అని నమ్మి నీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ అట్టి వాగ్దత్త దేశము కొరకు మేము కనిపెట్టుకుంటూ ఉన్నాం. ఈలోగా ఈ లోకములోనే మాకు కావలసిన కన్నీరు తుడిచే దేవుడవునైనా, మాకు అద్భుతములను చేసే దేవుడవునైనా, మా కష్టాల నుంచి మమ్మల్ని విడిపించగలిగిన దేవుడవునైనా, ఒకవేళ ఈ లోకంలో మేము బ్రతుకున్నంత వరకు ఎలాంటి కష్టాలు, కన్నీరు, దుఃఖము, వేదన మేము అనుభవించినా ఒకరోజు వస్తుంది. నీ యందు నమ్మిక ఉంచినటువంటి మేము, నీ సిలువ యాగమందు నమ్మిక ఉంచినటువంటి మేము, మీ ప్రేమ, మీ త్యాగమును నమ్మిక ఉంచినటువంటి మేము, మీరు వాగ్దానం చేసిన ఆ పరమ యెరూషలేమునకు మేము రాగలం. అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, వేదన లేదు, మరణము కూడా లేకుండా ఉండే అద్భుతమైన స్థలంలో అమితానందముతో మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇస్తున్నందుకు కోటి కోటి స్తుతులు మీకు చెల్లించుకుంటూ ఈ బిడ్డలందరినీ దీవిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి వీరి కన్నీరు తుడిచినందుకు నిన్ను స్తుతిస్తూ, నాన్న ఈ లోకములో మాకు సుఖాన్ని ఇస్తున్నారు, అలాగే పరలోక రాజ్యములో మీరు మాకు చోటునిస్తున్నారు కనుక నీ కోటి కోటి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబంలోకును మీ కన్నీరు తొడవబడి మీరున్నటువంటి పరిస్థితుల నుంచి విమోచింపబడినట్లు, నిత్య సుఖ శాంతులతో మీరు జీవించున్నట్లు సదా మీకు తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని విడిపించినాడు. నమ్మండి, దేవుడు మీ యొక్క మొర్ర విని ఉన్నాడు, మీ సంగతి తెలుసుకుని ఉన్నాడు, ఆయన మీకు విడుదల ఇచ్చి ఉన్నాడు. ఈ సమయంలో నేను మీ కొరకు ఒక చిన్న మాట, యాక్చువల్లీ ఈ అక్టోబర్ మాసం అంతా కూడా నేను వాస్తవానికి ఇజ్రాయెల్ దేశంలోనే ఎక్కువ ఉంటూ ఉన్నాను. తిరిగి వచ్చిన తర్వాత నవంబర్లో ముంబై పట్టణంలో అక్కడ ఆంధ్ర క్రైస్తవ సంఘం ఒకటి ఉన్నది. అక్కడ ప్రభుత్వమైతే నవంబర్ 9, 10, 11 తేదీలలో నేను ఉండబోతున్నా. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ముంబైలో ఉంటే కాంటాక్ట్ చేయమని చెప్పండి. అలాగే నేను ముంబైలో ఉండినటువంటి వారు, ఈయన కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి వారికి నేను తెలియజేస్తున్నా, ప్రభుత్వమైతే నవంబర్ 9, 10, 11 తేదీలలో నేను ముంబై వస్తున్నాను కనుక మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నా. అక్కడికి వచ్చి మీరు దేవదీవెనలు మీరు పొందుకోవడానికి, బలీయమైన వర్తమానాలు విని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా కోరుతూ ఉన్నా. మీరు పొందుకున్న మేలులో ఒకవేళ నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో పర్సనల్గా మాట్లాడాలని కోరితే వాట్సాప్లో నేను దొరుకుతా, ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా కనుక నా యొక్క నెంబర్ 9848110907, అలాగే 9440040992 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మిమ్మల్ని అందరినీ మన మొర్ర విని మనల్ని విమోచించడానికి దిగివచ్చిన ఆ దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.